గుజరాత్ జైంట్స్. సో, లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎలిమినేషన్‌లో ముంబై ఇండియన్స్‌తో ఓడిపోయారు. ఈసారి ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకున్నారు. అలాగే వాళ్ళ ప్లేయింగ్ 11 లైక్ మంచి మంచి పిక్స్ కొన్నారు. వాళ్ళ ప్లేయింగ్ 11 స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది? అండ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టావా? చలో. సో, గుజరాత్ టైటన్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వాళ్ళ కెప్టెన్ యాష్ గార్డ్నర్ వచ్చేసరికి సింగిల్ హ్యాండెడ్‌గా మంచి 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 పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే బెత్ మూనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో, తినొచ్చేసరికి వాళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు సో, లైక్ వాళ్ళు ఇక్కడ ఆక్షన్‌లో వచ్చేసరికి మంచి మంచి పిక్స్ కొన్నారని చెప్పొచ్చు. లైక్ 2,00,00,000కు సోఫీ డివైన్‌ని కొన్నారు. అలాగే కిమ్ గార్డ్‌తో కొన్నారు. సో, హూ ఈస్ పార్ట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆహ్, ఆహ్, ఇక్కడ లైక్ సారీ. సో, ఆర్‌సీబీ ప్లేయర్. ఆహ్, అలాగే ఆయుష్ సోనీని కొన్నారు. జిఆర్‌జీ వేర్‌హమ్ బ్యాక్ తెచ్చుకున్నారు. అలాగే కనికా ఆహూజా సో, తిను ఆర్‌సీబీ నుంచి కొన్నారు. అండ్ అలాగే సో, డానీ హోట్ సో, తినొచ్చేసరికి సేమ్ ఆర్‌సీబీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్‌సీబీ. అలాగే యాస్టికా భాటియా సో, తినొచ్చేసరికి ముంబై ఇండియన్స్‌కి ఎర్లియర్‌గా ఆడింది. అండ్ అలాగే డొమెస్టిక్‌లో చూసుకుంటే భారతి పుల్మాలి సో, లైక్ లాస్ట్ ఇయర్ మంచిగా లైక్ మిడిల్ ఆర్డర్‌లో బిగ్ బిగ్ హిట్స్ కొట్టింది లైక్ లేట్ ఆర్డర్‌లో. అలాగే తనుజ కన్వర్ సో, లైక్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అండ్ ఇట్స్ లైక్ వెరీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే గౌతమ్ సో, లాస్ట్ ఇయర్ మంచి కన్సిస్టెంట్‌లీ లైక్ లాస్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ తీసుకున్నారని చెప్పొచ్చు. మంచిగా బౌలింగ్ ఏస్తారు. వికెట్ టేకింగ్ అలాగే బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. అండ్ అలాగే రేణుకా సింగ్ ఠాకూర్. సో, తిను గూడా సేమ్ ఆర్‌సీబీ నుంచి కొన్నారు. అలాగే తితాస్ సదు. సో, తితాస్ సదు వచ్చేసరికి గూడా తినొచ్చేసరికి ఢిల్లీలో ఉన్నది. సో, తను కొన్నారు. అలాగే జార్జ్ వేరు. సో, దీనిలో చూసుకుంటే మోస్ట్‌లీ చాలా మందిని ఆర్‌సీబీ నుంచి కొన్నారు. సో, సింప్లీ చూసుకుంటే సోఫీ డివైన్ ఆర్‌సీబీ అలాగే కిమ్ గార్డ్, జార్జ్ వేరహమ, డానియల్ వైట్ అలాగే ఇంకా రేణుకా సింగ్. సో, మోస్ట్‌లీ చాలా మంది ఆర్‌సీబీ ప్లేయర్సే ఉన్నారు. అండ్ సో, యాష్ గార్డ్నర్ వచ్చేసరికి కెప్టెన్. అలాగే మోనే చూసుకుంటే కన్సిస్టెంట్ పర్‌ఫార్మెన్స్. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 చూద్దాం. సో, వాళ్ళ ప్లేయింగ్ 11 లైక్ ఓపెనర్ వచ్చేసరికి బెట్ మూనే. సో, కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు. లైక్ బీబీఎల్ గాని, ఇంటర్నేషనల్ గాని, డబ్ల్యూపీఎల్ గాని కన్సిస్టెంట్‌గా పర్ఫార్మెన్స్ చేస్తది. సో, నో డౌట్ లైక్ 300+ రన్స్ పక్కా కొడుతది. సో, లైక్ బౌండరీస్ బాగా కొట్టగల ప్లేయర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సోఫీ డివన్. సో, ఎక్స్‌ప్లోజివ్ స్టార్ట్ ఇస్తది. అలాగే మీడియం పేస్ బౌలింగ్ ఇస్తది. అండ్ లైక్ తినొచ్చేసరికి మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తది. సో, తను ఆర్‌సీబీ కప్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ 3లో చూసుకుంటే డానీ వైట్. సో, లాస్ట్ ఇయర్ సో, తిను కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. సో, అగ్రెసివ్ స్ట్రోక్ ప్లే అలాగే మంచిగా ఫోర్స్ కొడతది. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్‌సీబీ తరపున మంచి మంచి నాక్స్ ఆడింది. అండ్ 4లో చూసుకుంటే భాటియా. సో, తిను వచ్చేసరికి కీపర్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ హ్యాండర్. అలాగే కొంచెం క్విక్ స్కోరింగ్ చేయగలడు. అండ్ కొంచెం లైక్ లాస్ట్ సీజన్ అంతగా రాలేదు గానీ, బట్ షీ ఈస్ కేపబుల్ ఆఫ్ స్కోరింగ్ రన్స్. అండ్ నెంబర్ 5లో చూసుకుంటే గార్డ్నర్. సో, మిడిల్ ఆర్డర్ ఆల్‌రౌండర్ లైక్ హాఫ్ స్పిన్ ఏస్తది. అలాగే 6 హిట్టింగ్ మిషన్ అని చెప్పొచ్చు. లైక్ స్పిన్ ఏస్తది. అలాగే బిగ్ హిట్స్ కొట్టగలదు. వన్ సైడ్ లైక్ మ్యాచ్ విన్నర్ తినొచ్చేసరికి. అండ్ 6లో వచ్చేసరికి భారతి పుల్మాలి. సో, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. సో, యాంకర్ చేస్తది. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మంచి మంచి నాక్ ఆడింది. లేట్ ఆర్డర్‌లో బిగ్ హిట్స్ కొట్టగల కేపబిలిటీ ప్లేయర్. అండ్ నెంబర్ 7లో చూసుకుంటే గౌతమ్. సో, లో ఆర్డర్ ఆల్‌రౌండర్ అని చెప్పొచ్చు. అండ్ పవర్ ప్లేలో బౌలింగ్‌లో వచ్చేసరికి స్వింగ్ చేయగలడు. అలాగే లైక్ లోవర్ ఆర్డర్‌లో కొంచెం హిట్టింగ్ చేయగలిగే కేపబిలిటీ ఉంది. సో, గౌతమి ఏం చేస్తాడంటే ఎగ్జాక్ట్‌గా బాల్ అనేది మంచిగా స్వింగ్ చేస్తది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఎకానమీ చూసుకున్నా చాలా మంచిగా ఉంది. అండ్
సో, నంబర్ 8లో తనుజ కన్వర్ ఉంది. సో, తినొచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో, ఫ్లైట్ చేస్తది. అలాగే వికెట్ టేకర్. అలాగే లిటిల్ బిట్ కొంచెం అడపదడపతో బ్యాటింగ్ గూడా జేయొచ్చు. బ్యాటింగ్ గూడా చేస్తది. నంబర్ 9లో రేణుకా సింగ్ ఠాకూర్. లీడ్ పేసర్ అని జెప్పొచ్చు. సో, స్వింగ్ ఉంటే అవతల ఎవడు ఎంత బ్యాట్స్‌మెన్ అయినా పండగడతది. స్వింగ్ ఉంటది. అలాగే అక్యురేస్. సో, పవర్ ప్లేలో 3 ఓవర్లు ఏపించుకోవచ్చు. డెప్త్‌లో కొంచెం అంత ఎకానమికల్‌గా ఎక్స్‌పెక్ట్ అయింది. బట్ పవర్ ప్లేలో వచ్చేసరికి వేరే లెవెల్ బౌలర్. అండ్ 10లో వచ్చేసరికి తితాస్ సదు. సో, తినొచ్చేసరికి ఇండియన్ ఫాస్ట్ బౌలర్. సో, స్పీడ్ ఉంటది. బౌన్సర్‌లు ఎక్కువేస్తది. అలాగే కొంచెం చాలా ఫాస్ట్ బౌలర్. అలాగే వికెట్ టేకర్ బౌలింగ్ అని జెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 11థ్‌లో రాజేశ్వరి గైక్వాడ్. సో, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. ఎకనామికల్ వేరియేషన్స్. అలాగే మిడిల్ ఓవర్ కంట్రోల్స్. వికెట్ టేకర్ అని జెప్పొచ్చు. ఓవరాల్‌గా స్క్వాడ్ జూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసరికి అప్ టు 6 అని జెప్పొచ్చు. ప్రాపర్ బ్యాట్స్‌మెన్ 6 వరకు ఉన్నారు. సో, అందులో ఇద్దరు, ముగ్గురు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అండ్ బౌలింగ్ లిటిల్ బిట్ కొంచెం కొంచెం ఫంబుల్ ఉంది. మిడిల్ ఓవర్స్ బౌలింగ్ గూడా ఇండియన్ కోల్‌తట్టు పవర్‌ఫుల్‌గా ఉంది. ఓవరాల్‌గా స్క్వాడ్ జూసుకుంటే అద్భుతంగా ఉంది. ఒక ఓవర్‌సీస్ కొంచెం ప్రాబ్లమ్ ఏందంటే టాప్ ఆర్డర్ ఓవర్‌సీస్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. సో, అక్కడ డానీ వైట్ ప్లేస్‌లో మేబీ ఒక ఫారెన్ బౌలర్‌ని తెచ్చుకొని ఇండియన్ ఆడించొచ్చు. సో, అలాగే స్పిన్ కొంచెం ఎనీహౌ అలానా కింగ్ తిను యాష్ గార్డ్‌నర్ ఉంది. సో, వన్ సైడ్ యాష్ గార్డ్‌నర్ అండ్ బెట్ మునే. సో, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మంచిగా పెర్ఫార్మెన్స్. అలాగే సోఫీ డివిన్. సో, ఈళ్ళ ముగ్గురిలో మంచిగా ఒక్కరు మ్యాచ్‌కి ఇద్దరు పెర్ఫార్మెన్స్ చేసినా వాళ్ళు గెలిచొచ్చు. సో, స్ట్రాంగ్ టీమ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది ఆన్ పేపర్. అండ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 80% ఉన్నాయి. అండ్ ఫైనల్ ఛాన్సెస్ చూసుకుంటే 60% ఉంది. కప్ కొట్టే ఛాన్స్ 30% ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? గుజరాత్ జైన్స్ ఫస్ట్ కప్ కొడతారా లేదా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై.